రాజకీయాల్లో విచిత్ర పరిస్థితులు ఎదురవుతాయి. ఇష్టమున్న నాయకుడికి నేరుగా మద్దతు తెలపలేని పరిస్థితి చాలా మంది నేతలది. తెలంగాణలో తెలుగుదేశం క్యాడర్ది కూడా అదే పరిస్థితి. 2023 అసెంబ్లీ ఎన్నికలతో పాటు మొన్న జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ మంది టీడీపీ అభిమానులు ఓటు వేశారు. అలా అని నేరుగా చెప్పుకోలేని పరిస్థితి. అయితే పార్టీల అభిమానులకే కాదు, చాలా మంది పెద్ద నేతలది ఇదే పరిస్థితి. ప్రస్తుతం ఏ పార్టీతో సంబంధం లేని ఉండవల్లి అరుణ్ కుమార్ ఇదే తరహాలో మాట్లాడుతూ ఉంటారు. ఆయన మనసులో జగన్ నాయకత్వం బలపడాలని ఉంటుంది. అలా అని నేరుగా చెప్పలేరు కదా. రకరకాల విశ్లేషణలతో చివరకు ఆయన మాటలతో జగన్ పై అభిమానం కనిపిస్తుంది. తాజాగా కూడా పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేస్తూ జగన్ పై పొడిపొడిగా మాట్లాడుతూ చివరకు చంద్రబాబు పెట్టుబడులపై విషం చిమ్మారు. మంచి రాజకీయ విశ్లేషకుడిగా పేరు తెచ్చుకోవాలన్న ఆలోచనలో ఉండవల్లి అందుకే క్రియాశీలక రాజకీయాలను విడిచిపెట్టారు. రాష్ట్ర విభజన నాటి నుంచి కాంగ్రెస్ కి గుడ్ బై చెప్పి తటస్థ నాయకుడిగా చలామణి అవుతున్నారు. అప్పుడప్పుడు సమకాలీన రాజకీయ అంశాలపై మాట్లాడేందుకు మీడియా సమావేశాలు నిర్వహిస్తున్నారు. అయితే మొత్తం ఎపిసోడ్ చూస్తే ఆయన మాటల్లో స్పష్టత అర్థమవుతుంది. చంద్రబాబుపై వ్యతిరేకత, పవన్ పై విలువైన సలహాలు ఇచ్చారు. ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలున్నాయని కూడా అప్పట్లో తేల్చారు. కనీసం నాలాంటి మేధావి మాటలను పట్టించుకుని చంద్రబాబుతో విభేదిస్తారన్న ఆలోచన అయ్యుండొచ్చు. ఎందుకంటే చంద్రబాబుతో పవన్ విభేదిస్తేనే జగన్ కి లాభం. ఉండవల్లి వారి అభిమతం కూడా అదే అయ్యుండొచ్చు. ఇప్పుడు అదే పవన్ మాట వినలేదని చెప్పి తెలంగాణపై ఏదేదో వ్యాఖ్యలు చేశారని తప్పుపడుతున్నారు ఉండవల్లి వారు. డిప్యూటీ సీఎం స్థాయి నేత అలా మాట్లాడొచ్చా అని నిలదీసినంత పనిచేశారు పవన్. జగన్ కి ఎన్నో విధాల సలహాలిచ్చారు. అయితే ఉండవల్లి కంటే తెలివైన వాడిగా భావించే జగన్ ఆ సలహాలు పట్టించుకునే స్థితిలో లేరు. కానీ తనకు రాజకీయ అవకాశాలు కల్పించిన కుటుంబం కావడంతో ఉండవల్లి వారు సలహాలిస్తూనే ఉన్నారు.